హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్దీ తెలుగు. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను. ఎందుకు మన ఛానల్‌లో చాలా రోజుల నుంచి వీడియోస్ అనేది రావట్లేదు. నేను ఎలా కొంత డీమోటివేట్ అయ్యాను. దాని నుంచి నేను ఎలా బయటకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి వీడియో పెట్టాను. అయితే ఇప్పుడు ఇంకా డీప్‌గా చూస్తే నాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. అవి నాకు ఉపయోగపడినట్టే మీలో చాలామందికి ఉపయోగపడొచ్చు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే మన కష్టాలన్నిటికీ కూడా సెంట్రలైజ్డ్ థీమ్ ఏముంటుంది? ఏ విషయం మనకు అర్థమైతే మన కష్టాలకి మూలం ఏంటో అర్థమవుతుంది అనేదే ఈరోజు వీడియో ఉండబోతుందన్నమాట. సో, ఇదేంటంటే, మన చిన్నప్పుడు మనకొక 4 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు, మనకు అన్ని విషయాలు బాగా అర్థం కానంత వరకు లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎక్కడైనా ఒక ఎగిరే బర్డ్‌ని చూసినప్పుడు ఎంతో ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఏదైనా ఒక చిన్న బొమ్మను చూసినప్పుడు ఎంతో క్యూరియాసిటీ వస్తుంది. లైఫ్ అనేది చాలా బావుంటుందన్నమాట. ప్రతీదీ కూడా మనకొక అద్భుతంలాగా, ఒక వింతలాగా కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే కొంచెం కొంచెం తెలివితేటలు పెరగడం మొదలుపెడతాయో, మనం ప్రతి ఇన్సిడెంట్‌కి కొన్ని అర్థాలు ఇవ్వడం మొదలుపెడతామో, అప్పుడే మన లైఫ్‌లో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ప్రతి మనిషిలోనూ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక గొప్ప కాన్సెప్ట్ ఏంటంటే, మన యొక్క బ్రెయిన్ అనేది. మన బ్రెయిన్ అనేది ఎలా పనిచేస్తుందంటే, అది ఎప్పుడూ కూడా మనల్ని సర్వైవ్ చేయడం కోసం పనిచేస్తూ ఉంటుంది. అంటే మన బ్రెయిన్ ఎప్పుడు కూడా మనల్ని ఎక్కడో గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాలని అనుకోదు. మనల్ని ఎలాగైనా సరే సర్వైవ్ చేయడమే మన బ్రెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మనకి సర్వైవల్ ప్రాబ్లమ్ ఎప్పుడొస్తుందంటే, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడే సర్వైవల్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుంటామంటే, ప్రాబ్లమ్స్ కోసం మన లైఫ్‌లో వెతుకుతూ ఉంటాం. దీనికి సపోర్ట్ చేస్తూ మనల్ని సొసైటీ అనేది కండిషనింగ్ చేయడం మొదలుపెడుతుంది. అంటే మన పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు మనల్ని భయపెడతాం మొదలుపెడతారు. ఎలా అంటే చిన్నప్పుడు మనం చాలా ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. ఒక పర్సన్ యొక్క హై ఎనర్జీని తగ్గించాలంటే అతనిలో భయాన్ని ఇండ్యూస్ చేయాలి. సో, మనల్ని పేరెంట్స్ అనేవాళ్ళు భయపెడతాం మొదలుపెడతారు. ఎలా అంటే నువ్వు ఇలా నడవద్దు పడిపోతావు. ఇలా చేస్తే అలా జరిగిపోతుందేమో. ఇవన్నీ కూడా భయాన్ని ఇండ్యూస్ చేస్తారు. వాళ్ళ ఉద్దేశ్యం కూడా మనల్ని కాపాడడమే మెయిన్ ఉద్దేశ్యం. సో, ఈ విధంగా మనకి భయం అనేది మన లైఫ్‌లో మెల్లమెల్లగా ఎంటర్ అవ్వడం మొదలుపెడుతుంది. అలాగే మనం స్కూల్‌కెళ్తాం. స్కూల్‌కెళ్ళినప్పుడు మనం టీచర్స్ అంటే భయపడతాము. లేకపోతే ప్రిన్సిపల్ అంటే, లేకపోతే మార్క్స్ తక్కువ రావడం అంటే, వీటన్నిటికి కూడా మనం భయపడడం మొదలుపెడతాం. సో, భయం అనేది మన లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోతుంది. అది ఎవ్రీవేర్ ఉంటదనమాట. ఎందుకు భయం అంటే, భయం ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలం కాబట్టి. ఇంతకీ భయం అనేది మంచిదా? చెడ్డదా? భయంలో 2 రకాలుంటాయి. ఒకటి రియల్ ఫియర్, రెండోది ఇమాజినరీ ఫియర్. రియల్ ఫియర్ అంటే ఏంటి? మనం ఒక రోడ్డు మీద ఎళ్తున్నప్పుడు ఒక పెద్ద వెహికల్ ఎదురొస్తుంది. సో, మనం భయపడాలి. ఖచ్చితంగా పక్కకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే దానివల్లే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం కాబట్టి. వేరాజ్ కొన్ని ఇమాజినరీ ఫియర్స్ ఉంటాయి. అంటే మనకి మార్క్స్ తక్కువొస్తే మనం లైఫ్‌లో సక్సెస్ కామేమో, లేకపోతే మనం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఏదన్నా టేకప్ చేస్తే అది మనం అనుకున్నట్టుగా సరిగ్గా జరగదేమో, మనం ఏదైనా పని చేస్తే ఆ పని ఓకే అవ్వదేమో, ఇలాంటియన్నీ కూడా ఇమాజినరీ ఫియర్స్ ఉంటాయన్నమాట. నిజానికి మన లైఫ్‌ని రూల్ చేసేది అన్నీ కూడా ఈ ఇమాజినరీ ఫియర్సే. రియల్ ఫియర్స్ వల్ల పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే రియల్ ఫియర్స్ ఇన్‌స్టాంట్‌గా వస్తాయి. వాటికి మనం ఇన్‌స్టాంట్‌గా రియాక్ట్ అవుతాం. అక్కడితో అయిపోతాయి. వేరేజ్ ఇమాజినరీ ఫియర్స్ అనేవి మన లైఫ్‌ని రన్ చేస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా మన సిస్టమ్‌లో భయం అనేది పూర్తిగా ఎంటర్ అయిపోయిన తర్వాత, మనం ప్రతిదీ కూడా భయంతోనే చూస్తుంటాం. భయంతోనే ఆలోచిస్తుంటాం. సో, ఇక్కడ యూనివర్స్ అనేది మరో విధంగా పనిచేస్తుంది. మనం ఏంటంటే ఈ యూనివర్స్‌లో మనం దేనికోసం వెతికితే అదే మనకు కనపడుతుంది. ఈ విధంగా మనం ఇబ్బంది పడే విషయాలు వెతకడం మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా అవే కనిపిస్తాయి కాబట్టి, మన భయం కూడా కరెక్టే అనే భావన మనకుంటుందన్నమాట. ఆ విధంగా భయం మనలో పూర్తిగా సెట్ అయిపోతుంది. సో, అలా సెట్ అయిపోయిన తర్వాత ఆ భయంతో చేసే పనులన్నీ కూడా మనకి అంత మంచి రిజల్ట్స్ అనేవి ఇవ్వవు. సో, మీరొక సిట్యుయేషన్ తీసుకున్నారనుకోండి. ఆ సిట్యుయేషన్‌ని మీరు భయంతో హ్యాండిల్ చేస్తే అది రాంగ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువుంటుంది. అదే సిట్యుయేషన్‌ని మీరు ఒక ఇష్టంతో లేతే ఒక ప్యాషన్‌తో లేకపోతే ఒక హ్యాపీనెస్‌తో అసలు రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకుండా గనక మీరు చేస్తే అది సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువుంటుంది. ఇది మనకు తెలిసినప్పటికీ మనం మాత్రం ఎప్పుడు కూడా భయంతోనే చాలా పనులు చేస్తుంటాం. ఇంతకీ అసలు కష్టం అంటే ఏంటి? కష్టం అంటే పని చేయడం కాదు. కష్టం అంటే ఆ పనికి రిజల్ట్ ఏదైపోతుందోననే భయంతో ఇష్టం లేకుండా చేసినప్పుడే అది ఒక కష్టమైన పనయిపోతుంది. నిజానికి పని చేయడం పెద్దగా ఇబ్బందుండదు. కానీ అది ఒక భయంతో చేసినప్పుడు అదొక ఇబ్బందిగా అవుతుందన్నమాట. వేరాజ్ మన లైఫ్‌లో మొత్తం భయమే ఉండడం వల్ల, సో, మనం ప్రతి పని భయంతోనే చేయడం వల్ల అన్నీ మనకు కష్టమైపోతాయి. ఆ విధంగా మన లైఫ్ అంతా కష్టాలమయమైపోతుంది. సో, ఇది నేను చెప్పానని వినడం కాదు. సో, దీన్ని మీరు ఆలోచించండి. అండ్ ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీన్ని నేను మరలొక్కసారి సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. అదేంటంటే మన చిన్నప్పుడు కొంతవరకు మనం హ్యాపీగా ఉంటాం. ఆ తర్వాత మనల్ని కంట్రోల్ చేయడానికి మన పేరెంట్స్ కావచ్చు, మన టీచర్స్ కావచ్చు, మన సొసైటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా భయాన్ని స్లోగా మనలో ఇంట్రడ్యూస్ చేస్తారు. అయితే వాళ్ళ ఉద్దేశ్యం కూడా మనల్ని కాపాడాలనే ఉంటుంది. కాకపోతే అది సిస్టమ్‌లోకి పూర్తిగా ఎంటర్ అయిపోయిన తర్వాత మనం అన్నిటిని భయంతోనే చూడడం మొదలుపెడతాం. ఎప్పుడైతే భయంతో చూస్తున్నామో మనం భయపడే విషయాలే మనకు కనిపిస్తాయి.
సో, మనం భయపడే విషయాలు మనకు కనపడతాయి కాబట్టి, మన భయం కరెక్టే అనే ఉద్దేశం మనలో పూర్తిగా ఉంటుంది. ఏదైనా పనిని భయంతో చేయడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి, మన లైఫ్ అంతా కష్టమే అన్నట్టుగా ఉంటదనమాట. ఇప్పుడు ఈ విషయం మీకు అర్థమైతే, అప్పుడు మీరు దాని నుంచి ఎలా బయటికి రావచ్చు అనేది అర్థమవుతుంది. దీన్ని మీరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, మనం ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోనంత వరకు దాని నుంచి మనం బయటపడలేం. ఇప్పుడు నేను దీనిలో చాలా ఎక్స్‌పర్ట్ అని చెప్పట్లేదు. నేను ఈ విషయాన్ని చూస్తున్నాను. మీరు కూడా ఇలాగే చూస్తున్నారో లేదో ఒకసారి ఆలోచించుకోండి. సో, దీని నుంచి బయటికి రావాలంటే ఫస్ట్‌గా మనం అర్థం చేసుకోవాల్సింది నిజంగానే భయం మన లైఫ్‌ని నడిపిస్తుందా అనేది మనం పూర్తిగా చూడాలి. అలా చూసిన తర్వాత మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మరో విషయం ఉంది. అదేంటంటే మన లైఫ్‌లో అన్నీ రాంగ్‌గానే జరగవు. మన లైఫ్‌లో ఎన్నో విషయాలు చాలా గొప్పగా జరుగుతాయి. నిజానికి మనం ఫియర్‌లో ఎప్పుడైతే ఆలోచిస్తుంటామో మనం మన లైఫ్‌లో జరిగే గొప్ప విషయాలను అర్థం చేసుకోం. ఓన్లీ ఏ విషయాలైతే రాంగ్‌గా జరిగే అవకాశం ఉంటుందో కేవలం వాటి మీదే ఫోకస్ చేస్తాం కాబట్టి, అటువంటి విషయాలే మనకు కనిపిస్తుంటాయి. సో, మనం చేయాల్సిందేంటంటే, మన లైఫ్‌లో ఎన్నో విషయాలు ఆల్రెడీ మనం సాధించుంటాం. అవి కొన్నిసార్లు ఎంతో కష్టమైన విషయాలు కావచ్చు. అటువంటి కష్టమైన విషయాలు కూడా మనం సాధించాం కాబట్టి, వాటిని మనం అక్నాలెడ్జ్ చేయాలి. మన లైఫ్‌లో ఎన్నో బ్లెస్సింగ్స్ ఉంటాయి. అది మన హెల్త్ కావచ్చు, మనకి ఇంట్లో ఉండడానికి ప్లేస్ కావచ్చు, మనకి పేరెంట్స్ ఉండడం కావచ్చు, మనకి ఫ్రెండ్స్ ఉండడం కావచ్చు, మనం ఎడ్యుకేట్ అయ్యి ఉండడం వల్ల కావచ్చు, మనం ఇట్లాంటి వీడియోస్ చూడడం కావచ్చు. ఇవన్నీ కూడా మన లైఫ్‌లో చాలా బ్లెస్సింగ్స్ అనమాట. ఆ బ్లెస్సింగ్స్‌ని మనం గుర్తుపెట్టుకోవడం మొదలుపెట్టాలి. ఆ బ్లెస్సింగ్స్‌ని మనం కౌంట్ చేసుకోవడం మొదలుపెట్టాలి. ఎందుకంటే మనం దేనికోసం వెతుకుతామో అదే మనకు కనిపిస్తుంది కాబట్టి, మనం గనక మన లైఫ్‌లో ఉన్న బ్లెస్సింగ్స్‌ని కోసం వెతకడం మొదలుపెడితే, ఖచ్చితంగా మన లైఫ్‌లో ఉన్న బ్లెస్సింగ్స్ కూడా మనకి ఎన్నో కనపడతాయి. సో, ఆ బ్లెస్సింగ్స్‌కి మనం హ్యాపీగా ఉన్నప్పుడు, ఆ బ్లెస్సింగ్స్‌కి మనం గ్రాటిట్యూడ్ చూపించినప్పుడు, ఆటోమేటిక్‌గా మన లైఫ్ అనేది ఒక పాజిటివ్‌గా మారడం మొదలుపెడుతుంది. సో, మనం చేయగలిగిందేంటంటే, ఒక గ్రాటిట్యూడ్‌తో ఉండడం. మన గ్రాటిట్యూడ్‌తో ఉన్నప్పుడు మన లైఫ్ అనేది ఒక పాజిటివ్‌గా కనిపిస్తుంది. ఆ పాజిటివ్ నుంచి మనం ఏదైనా పని చూసినప్పుడు, ఆ పని మనకంత భయంగా ఉండదు. ఎప్పుడైతే ఒక పని మనం భయంతో కాకుండా పాజిటివిటీగా ఇష్టంతో చేస్తామో, ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువుంటుంది. సో, ఆ విధంగా మనం ఈ లూప్‌లోంచి బయటకి రాగలుగుతాం. అలా కాకుండా ఎప్పటిలాగానే మనం మన లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ కోసం వెతుకుతుంటే ప్రాబ్లమ్సే కనిపిస్తుంటాయి. అండ్ ఆ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఇంకా భయపడిపోతాం. భయంతో చేసే పనులు సక్సెస్ కావు. అయి సక్సెస్ కాలేదు కాబట్టి ఇంకా భయపడిపోతాం. ఈ విధంగా ఈ లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ లూప్‌ని బ్రేక్ చేయాలంటే మనం చేయాల్సిందేంటే, మన లైఫ్‌లో ఉన్న పాజిటివ్స్ ఏంటో గుర్తించి, మన లైఫ్‌లో మనకున్న బ్లెస్సింగ్స్‌ని మనం కౌంట్ చేసుకుంటూ, వాటిని గనక మనం గ్రాటిట్యూడ్ చూపిస్తే, వాటి పట్ల మనం పాజిటివ్‌గా ఉంటే, ఆ పాజిటివిటీతో చేసే పనులన్నీ కూడా చాలా సక్సెస్ అవుతాయి. ఆ విధంగా మనం ఇందులోంచి బయట రాగలుగుతాం. సో, దీనిలో నేను చాలా ఎక్స్‌పర్ట్ అని చెప్పట్లేదు. బట్ ఇది నాకు అనిపించింది. నేను ఇలా చేస్తున్నాను. అండ్ ఇది మీలో ఎంతో మందికి ఉపయోగపడాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. నేను మీకు కూడా ఎంతో గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను. అండ్ దీని మీద మీకు ఇంకేదన్నా ఫర్దర్ క్లారిఫికేషన్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీ లైఫ్‌లో ఎవరికైనా ఉపయోగపడాలనుకుంటే అటువంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.